మిత్రమా, మనలో చాలామందికి నో చెప్పడం అస్సలు రాదు. వేరే వాళ్ళు హర్ట్ అవుతారేమో, సంబంధం పాడవుతుందేమో అనే భయంతో నచ్చని పనులు కూడా ఎస్ చెప్తాము. మనం అనుకుంటాము అడ్జస్ట్ అవ్వడం అందరి కోసం ఉండడమే మంచితనమని. కానీ ప్రతిసారి ఎస్ చెప్పి మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నాము. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ ఎస్కి విలువ లేదు, అది వాళ్ళ హక్కు అయిపోయింది అని. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు మారాల్సింది నీలో మంచితనం కాదు, నీ హద్దులు సరిచేసుకోవడం. నీ నో అనేది స్వార్థం కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని తెలుసుకో మిత్రమా. ఏదో ఎదుటివారిని ఫ్లడ్ చేసేలా అందంగా రెడీ అయ్యి 4 మాటలు చెప్తే పని అయిపోదు మిత్రమా. నిజంగా నిజాయితీగా మనలో నుండి వచ్చే మాటలు మాట్లాడు. అప్పుడు ఎదుటివారికి నీ జెన్యూనిటీ అర్థమయ్యి నిన్ను నమ్ముతారు. మిత్రమా, అమ్మ నాన్న విలువ నిజంగా ఎవరికి తెలుస్తుందో తెలుసా? చిన్నప్పుడే అమ్మని లేదా నాన్నని కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఏం కావాలో, ఏది ఇవ్వాలో అది సరైన సమయంలో అందించే అమ్మ నాన్న లేక ఆశలన్నీ చంపుకొని ఆ ప్రేమ పొందుతున్న తోటి వారిని చూసి ప్రాణం పోయేలా మౌనంగా ఏడ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఎంతమంది అనాథులుగా పెరుగుతున్నారో తెలియదు. వాళ్ళందరికీ వీలైతే చేతనంత సహాయం చేద్దాం మిత్రమా. మనం అనుకుంటాం క్షమించడం అంటే అవతల వాళ్ళు చేసిన తప్పుని పూర్తిగా మర్చిపోవడమని, మళ్ళీ నార్మల్గా అయిపోవడమని. కానీ మనం కోపంతో క్షమించలేక అనవసరంగా బరువు మోస్తాము. క్షమించడం అనేది అవతల వాళ్ళ కోసం కాదు, నీకు నువ్వు ఇచ్చుకున్న మనశ్శాంతి. తప్పు చేసిన వాళ్ళని ఇంకా నీ బరువుగా నీ హృదయంలో మొయ్యొద్దు అని. క్షమించి వాళ్ళని మనం డస్ట్బిన్లో బయటపడేసి సంతోషంగా ఉందా మిత్రమా? అర్థమైందనుకుంటా. మిత్రమా, ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, ఓర్పుగా ఉన్న స్త్రీ వెళ్ళే మార్గం ఎంత ముళ్ళబాటైనా సరే, జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా సరే, మౌనంగా నలుగురితో చిరునవ్వు, ఒంటరిగా కన్నీటితో ముందుకు వెళుతుంది తప్ప కుటుంబాన్ని ఎప్పుడు కూడా వీధికి లాగదు. ఇదే కదా స్త్రీ యొక్క నిజమైన ఆయుధం. భర్తకి లోబడి తనకి ఇష్టమైనట్లు భార్య తన అభిప్రాయాలు అభిరుచులు మార్చుకుని బ్రతికే వారికి భర్త విలువివ్వడు. భార్యకి నచ్చినట్లు భర్త ప్రేమగా ఉంటూ ఏదడిగితే అది తెచ్చిపెట్టేవారికి భార్య చాలా లోకుగా చూస్తుంది. అదేంటో విచిత్రం తెలియదు మిత్రమా. ఏ ఇద్దరు భార్యాభర్తలైనా సరే ఒకవైపు ప్రేమ చూపితే మరొక వైపు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. ఇదే ఇప్పుడు మన లోకం తీరు మిత్రమా. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఒక సిగ్గులేని మూడో వ్యక్తి ఎంటర్ అయితే రిలేషన్ అనేది పోయినట్లే. అది మగైనా ఆడదైనా సరే, సిగ్గులేని మూడో వ్యక్తి మొదట మెసేజ్, రీల్స్, చాట్స్, కాల్స్, తర్వాత సిగ్గులేని రిలేషన్షిప్ మొదలవుతుంది. అంతే, ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఆ బంధం మూడో వ్యక్తి వల్ల విడిపోతుంది మిత్రమా. కాబట్టి కాస్త జాగ్రత్త. కష్టాలన్నీ బాధలన్నీ ఒక్కోసారి పడే ఈ వర్షంలా వచ్చిపోతాయి. మన బాధలు మనకి శాశ్వతం కాదు. మనకి వచ్చే శ్రమ వల్ల మనకి చాలా నేర్పుతుంది. మనకి కష్టం వచ్చినప్పుడే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు, ఎలాంటి వారో కూడా తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి తన తల్లిదండ్రులు ఎంతైనా సరే ఖర్చు పెట్టవచ్చని ధీమా ఉంటుంది. కానీ సంపాదన లేని భార్య తల్లిదండ్రులకి ఖర్చు పెట్టలేక, వాళ్ళ బాధను చూడలేక మౌనంగా కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆత్మగౌరవం ఉంది కాబట్టి. చేయి చాచి అడగలేని భార్యలు చాలామంది ఉన్నారు. భర్త భార్య ఇద్దరి వైపు తల్లిదండ్రులు ఒకరికొకరు సమానంగా ఎప్పుడు చూస్తారో ఏంటో. మిత్రమా, ఒక ఆడది మగాన్ని నమ్మిందంటే తన ప్రాణం ఇచ్చేంత గొప్పగా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఒక ఆడది మగాన్ని నమ్మించడం మొదలుపెట్టిందంటే ఆమె ప్రేమ నిజమో లేక అబద్ధమో తెలుసుకోవడానికి మగాడికి జీవితకాలం సరిపోదు. ఒక ఆడది తన కోరికలు అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే పరాయి మగాడి నుంచి డబ్బు ఆశిస్తుంది మిత్రమా. కోల్పోయిన దాని విలువ ఎంత అనేది
పోగొట్టుకుని మర్చిపోలేక చస్తూ బ్రతుకుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది వాళ్ళ స్వార్థం కోసం వదిలించుకునే వారికి కాదని. మిత్రమా, ఒక వ్యక్తి మన కోసం వస్తారని తెలిసి ఎదురు చూడడంలో మనకి ఆశ ఉంటుందేమో, కానీ మన కోసం ఎప్పటికీ రారని తెలిసి కూడా ఎదురు చూడడంలోనే ఉంటుంది అసలైన ప్రేమ. మిత్రమా, ఆడజన్మనేది ఓ రంగుల బొమ్మ. పెళ్ళికి ముందు అమ్మా నాన్నలు ఆడిస్తారు, పెళ్లి తర్వాత భర్త ఆడిస్తాడు. అర్థం చేసుకునే భర్త దొరికిన బొమ్మ జీవితం మరో పునర్జన్మ అవుతుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఎప్పుడు కూడా నీకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎంతటి కష్టానైనా భరించు, ఎంతటి బాధనైనా భరించు, కానీ విలువనియ్యని బంధాల వైపు, చులుకనగా చూసే బంధాల వైపు కన్నెత్తైనా సరే చూడద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. నీ గతంతో కాదు, భవిష్యత్తుకు సరిపోయే వారితో ఎక్కువ సమయం గడుపు. నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే అవసరమే ఉండదు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ, మనసులోంచి వచ్చే ప్రేమ అంటే, డబ్బు నుంచి వచ్చే ప్రేమ ప్రేమదీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుని లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఓపికతో ఉండు. నువ్వు అనుకున్నట్టే ఒకరోజు అన్నీ జరుగుతాయి. భార్యాభర్తలకి గొడవలకి కారణాలు సంభాషణ లోపం, గౌరవం లేకపోవడం, అనూహ్య అంచనాలు, ఆర్థిక సమస్యలు, అనుమానం, ఇతరులతో పోల్చడం, అదనపు బాధ్యతలు, వేరే వారితో సంబంధాలు. ఈ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే కుటుంబమే నిలబడుతుంది మిత్రమా. మంచి వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మాట అన్న వాళ్ళని తిరిగి మాట అనలేరు. అంటే అవతల వాళ్ళు ఎంత బాధపడతారని వీళ్ళు ముందుగానే అనుకుని ఎవ్వరిని ఏ మాట అనకుండా, ఎవ్వరిని అనకూడదని మంచిగా మాట్లాడాలని అనుకుంటారు మిత్రమా. కాబట్టి వీరికి ఎక్కువగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి. ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంలో కూడుకున్న పని మిత్రమా. కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకో. రిలేషన్షిప్లో నటించే ఆడదానిలో కనబడే 4 ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, ఎప్పుడు కూడా నటించే ఆడదాని కళ్ళలో కాంతి ఉంటుంది, కానీ ఆమె కన్నీళ్ళలో మాత్రం నిజం ఉండదు. అలాగే ఆమెలో కనపడే 2వ లక్షణం ఏంటంటే, ఆమె ప్రతి మాటలో ప్రేమ ఉంటుంది, కానీ తన గుండెల్లో మాత్రం ఎలాంటి స్పందన ఉండదు. ఇక 3వ లక్షణానికి వస్తే, నటించే ఆడదాని ముఖంపై చిరునవ్వు ఉంటుంది, కానీ ఆమె మనసులో మాత్రం స్థిరత్వం ఉండదు. ఇక చివరగా 4వ లక్షణాన్ని చూసినట్లయితే, నటించే ఆడదానికి ఎప్పుడు కూడా ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.